హాయ్ హలో హాస్టల్ నుంచి రాగానే నేనైతే నెక్స్ట్ డేని పనికి వెళ్తున్నా. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి మా ఇల్లు. వాళ్ళిద్దరే మా అమ్మ మా నాన్నగారు. మనమైతే క్యారెట్ సర్దేసుకున్నాం. సరేసుకొని చక్కగా డాక్టర్ కోసం చూస్తూ ఉన్నాం. డాక్టర్లోనే వెళ్ళేది మేము పనికి. మా అమ్మ కూడా పనికి చాలా బయలుదేరుతుంది. మంచిగా సబ్బుతో రుద్దుమే మొహం కడుక్కుంటుంది. అంతలోనే మా నాన్నగారు బండి వేసుకొని వచ్చారు. వచ్చిన వెంబటే నన్ను మాట ఇంక పలకరించుకోకుండా అయితే ఉండరు. చలి పెడుతుందనేసి ఎండ మంచిగా కొడుతుందని బేస్మెంట్ పైన ఎక్కి చక్కగా ఇద్దరం అట్లా ఉన్నాం. అంతలోనే మా నాన్నమ్మ గారు వచ్చారు. ఎవరు వచ్చినా మనల్ని అడుగుతారు, మనం అంత ఫేమస్ ఏమో. అమ్మో, ఇంట్లో చిన్న కూతురు అంటే అంతే కదా, ఎవరు వచ్చినా సరే చిన్న కూతురునే పలకరిస్తుంటారు. అంతలోగా మా మేనమామ గారు వచ్చేసారు. ఏదో పని ఉండే వచ్చారు. తనే మా మేనమామ. మా అమ్మ పనికి బయలుదేరుతూ చక్కగా మార్నింగ్ తినేస్తుంది అన్న. నేనైతే మా అమ్మ కన్నా ముందు తిన్నా. వీళ్ళేనండి మా వాళ్ళు. సూపులు లాగటం అన్నమాట. పొగాకు వేస్తారు కదా ఈ సీజన్లోని, సూపులు చేయడం ఇది ఎవరో కాదండి, నేనే. ఈ విధంగా చేస్తూ ఉన్నాం. వామ్మో, నెక్స్ట్ డే తోట అయితే వెయ్యాలి. సూపులు సరి చేస్తున్నాం. వచ్చేపాటికి కమతం కుదిరిన బాయ్స్ అయితే మంచిగా తడేసేస్తారు. మేము వచ్చి చక్కగా మొక్కలు వేయాలి. అట్లా చేస్తూ ఉంటే ఒక పక్క చూడండి, ఆ అందమైన చెప్పులు మా అమ్మ వేసుకురావద్దంది, అసలు వేసుకెళ్ళొద్దు నువ్వు పనికి ఆ చెప్పులు అంది. అయినా నేను వినకుండా వేసుకెళ్ళా. అదిగో చెప్పు తెగిపోయింది. కొత్త చెప్పు కొనాలి. ఇంటికి వెళ్తే నన్ను వేసి పడేసిద్ది మా అమ్మ. ఇలా పని చేస్తూ ఉన్నాను. ఇదేనండి ఈరోజు పని. మీరు కూడా ఇలా వెళ్తారా పనికి హాస్టల్ నుంచి వచ్చినప్పుడు? ఈవినింగ్ పూట వచ్చేపాటికి నా ఫేస్ ఇలా ఉంది. మా అమ్మగారు పనికి వెళ్ళి వచ్చారు. నిప్పేయాలా వద్దా అని కూర్చొని ఆలోచిస్తున్నారు. మనం ఏం చేద్దామా అని బయటికి వెళ్ళాం. బేస్మెంట్ మీద ఎప్పుడైనా బేస్మెంట్ మీద ఎక్కి ఉంటాను కదా, ఫేస్ అంతా ఏంటబ్బా ఇలాగైపోయిందని చూస్తున్నా ఒక్కరోజుకే. అసలు సంక్రాంతి రాకముందే హరిదాసులు చూడండి, అసలు తిరుగుతున్నారు హరిదాసులు. మీ ఊర్లో కూడా వస్తున్నారా? కామెంట్ చేయండి. సంక్రాంతి రాకముందే హరిదాసులు మొదలైపోయారు తిరగటం. చిన్నప్పుడు వచ్చేటప్పుడైతే నేను బియ్యం ఇచ్చుకొని రెడీగా నించొని పోసేదాన్ని డైలీ. అంతలోగా సేమ్యా మంచిగా కాసింది మా అమ్మ. సేమ్యా తినేసాను. అసలు ఖాళీ చేసేసాను. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి ఉండండి.